ప్రెగ్నెంట్ అయిందమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. మేము అట్లనే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకరు వస్తారు, అక్కడ ఇంకొకరు. చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే మాకు ఇన్ని డేస్ అవుతుంది ప్రెగ్నెన్సీ కాక, మాకు ఇన్ని డేస్ అవుతుంది, మాకు వాళ్ళ సాల్ పడ్డది వీళ్ళ సాల్ పడ్డది అని చెప్పి కామెంట్ చేసారు. ప్రెగ్నెన్సీ జల్దీ కావాలని చెప్పి అనుకుంటే ఏ డేస్లో కలవాలంటే ఇప్పుడు పోయి మా అమ్మ నాన్నకి చెప్తాం, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? రెడీ? దా. అన్నాడు కూడా ఎన్నే ఉన్నాడు. నానా పాపలే, అయ్ అన్నకి ఇవి పట్టుకోరా, ఇవి పట్టుకో. ఇట్లా లోపల చెప్తా. అమ్ముందా? ఓ ఏమో చెప్తాడు అంటున్నాడు. ఇగో ఇది దీంతో నాకు బాగా టార్చర్ అవుతుందమ్మా. నాకు టార్చర్ అయితే నీతోటి కాదు, నేను మంచిగా చెప్తున్నా. ప్రెగ్నెంట్ అయితే మంచిగా ఉంటుంది, ఒక బాధనే ఊసిపోతా అని చెప్పి అంటున్నా. అయినా కానీ ఏంటలేదు, ఏం చేయాలి దీన్ని? ఏం చేస్తావు? ఏం చేసుకుంటే మొన్ననే ఒక పరి చెప్పలేను ఆయన. ఏం చెప్పినా ఇద్దరు పిల్లలు ఒకటే పరి పెరుగుతారే, ఒకేలా కాన్పు అయితే ఉంచుకోవాలా, బరువు బాధ్యత అన్నది ఒకటే పరి వెళ్తుంది. వాళ్ళు ఒకటి దిక్కు పెరిగిపోతారు. నువ్వు ఏదైనా జాబ్కో అది ఆ పని ఈ పని ఏమైనా చేసుకొని మంచిగా ఉండొచ్చు. అదే అత్తమ్మా, అయినప్పుడు ఉండనిద్దాం, కానప్పుడు ప్రెగ్నెంట్ కావాలి 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 అంటే ఇంట్లో ఒకళ్ళు అయితే ఇంకొకరి మీద రుద్దుడేనా? ఇప్పుడు అయ్యేది కానిస్తలేవా? కథ ఏది నాకు అర్థమైతే అయ్యేది కానిస్తలేని కాదు. ఒక ప్లానింగ్ తీసుకొని కొట్టదు మా, ఒక ప్లానింగ్ తీసుకొని జర కందామని చెప్పి నాది. ఈయనేమే పాపకు 1 year అయిపోయింది, స్టార్ట్ చేయాలి, ఇంకో పిల్లని రెండో పిల్లని కనాలి కనాలి కనాలి. ఇప్పుడు ఇద్దరు ఒకసారి అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది? నవ్యను చార్మి ఇద్దరు ఒకసారి ప్రెగ్నెంట్ అయితే నీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించుడు కదా, సంతోషం. ఇంకా మేము కనలేమా? మాకు తెలియదు. ఒకటే పరి పెరిగిపోతారు పిల్లలు. 5 సంవత్సరాలకు ఒక పరి, 10 సంవత్సరాలకు ఒక పరి అంటే అది ఎట్లుంటుంది చెప్పు? ఏ పనికైనా అడ్డొచ్చినట్టే కదా పిల్లలు. ఒకటే పరి దేవుడు ఇచ్చినప్పుడే కనాలా, వాళ్ళని పెంచుతూనే ఉండాలి. మన పని ఏందో మనం చూసుకుంటే అయిపోతుంది. అదే ఇచ్చినప్పుడు కంటాం. ఈయనేమో అదే అంటాడు. చెప్పే అది నాకు తెలియదు అవి, ఆ సంగతి నాకు తెలియదు. వాళ్ళు కనేటిది వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకు ఎట్లా భవిష్యత్తు ఎట్లా ఉండాలా ఏం కథనే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను అన్నాం కాబట్టి మా భవిష్యత్తు అనేది మేము గెలిపించుకున్నాం, చిన్నదో పెద్దదో కష్టం చేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు బాధ్యత మీద, అది నేనేం చెప్పలేను దాని సంగతి. ఒకటే పరి పెరిగిపోతే ఒకేలా కాన్పంతే ఉంచుకోవాలి. ఒకటే పరి పెరిగిపోతే మీకు కలక ఉంటుంది. అదే అందుతే ఏ పని చేసుకున్నా కానీ పిల్లలు అడ్డు రారిగా. మనకు అన్నిట్లో సేఫ్టీ ఉంటుంది అన్నట్టు. ఇంకట్లా అన్నిట్లలో సేఫ్టీ ఉంటుందని నేను కూడా అంటున్నా. ఇది బాగా మనిషిని బాగా రెచ్చగొడుతుంది అమ్మ. ఇది బాగా గివ్వే మాటలు చూసినా అత్తమ్మా పెద్దలు అనేది కాదమ్మా. నాకు ఉండాలంటే నేను చూసుకోగలుగుతా, నా పిల్లల్ని చూసుకోగలుగుతా, నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను చూసుకోగలుగుతా అని ఒక మైండ్ వస్తుంది ఆడోళ్ళకి. వచ్చినప్పుడు అంటే మంచిగా అనిపిస్తుంది నాకు. అట్లనే వచ్చినప్పుడు నేనే వచ్చినప్పుడు కంటే ఇంకెన్ని రోజులు టైం ఇస్తారు నీకు? ఇంకొన్ని రోజులు టైం ఇస్తారు. అది నా మీద ఉంటది, నీ మీద కాదు. ఇప్పుడు వామిటింగ్స్ అయినా ఏదైనా ప్రెషర్ నేను అనుభవించాలి, పిల్లకైనా నేనే చూసుకోవాలి. ఎంతసేపు ఆగుతుంది? జర ఆమె నాకు చెయ్యికి వస్తే అచ్చా నా బిడ్డ నాకు ఏదైనా తీసుకురాలంటే తీసుకొచ్చి ఇస్తుంది. అట్లా జర నాకు చెయ్యికి ఉంటే ఆమె సతాయించదు. గిన్నెలు అన్నం వేసిస్తే కూడా ఆమెంతటా ఆమె తింటుంది. మరి నీకు ఎందుకు బాధరా? దాని ఇష్టం ఉన్నప్పుడు కానంతి దాని ఇక్కడ లొల్లి కూడా ఎందుకు? మనకు కావాలి ఎప్పుడు ఇప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడే కానంతి లొల్లి కూడా పెట్టుకోకురి. నీకు ఇప్పుడు అనిపిస్తుంది ప్రెగ్నెంట్ అవ్వాలని? అయినావా? అయినా ఏంటిది సంగతి? ప్రెగ్నెంట్ అయిందమ్మా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. రియల్ పిల్ల పాపలతో పెళ్లి రోజు ప్రెగ్నెంట్ అయితే పడుతుంది. అప్పుడు కొన్ని రోజు ఎప్పుడో తెలియదు దాటిందట, కానీ ఇప్పుడు చూసుకుందట. ఈ రోజు చూసుకుంటే మంచిగా గుర్తుండిపోతాయి అని చెప్పి ఈ రోజు చూసుకుందట.
కన్ఫర్మ్ వచ్చిందా కన్ఫర్మ్ నిజంగానే చార్మిని ఏమన్నా నిజంగా అత్తమ్మా ఉట్టిగా ఎందుకు ఏమో మళ్ళా కాదు ఇవన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళా ప్రాంక్ ఏ నిన్న తెచ్చింది కొత్తది చూసినా 2 లైన్లు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అమ్మ ఉన్నది, మేము కూడా ఉన్నాం. మాకు కూడా సంతోషం అమ్మ. వీళ్ళిద్దరూ ఒక్కసారి కానీ మా చేతిలో పెడితే అంత ఆనందం మాకు ఇక ప్రపంచంలో లేదు, తెలిసిందా? బిడ్డనే కానీ కొడుకే కానీ ఇచ్చినా సరే కనాల కానీ సంతోషంగా వాళ్ళు మంచిగా పెంచవచ్చు ఒకటి దిక్కు ఇక అదే ఇది రిజల్ట్ అవద్దము ఏం చెప్తున్నా అర్థమైతలేదు నిజమే అత్తమ్మ. ఇప్పుడు నాకేందంటే జర ఒక మైండ్ సెట్ వచ్చినాక అందామని రెడీ ఉన్నాం. మేము అట్లనే ప్లాన్ చేసుకున్నాం. అట్లనే పాజిటివ్ వచ్చింది. నయం అనుకోవాలి, మేము ఎట్లయితే ప్లాన్ చేసుకున్నాం అట్లనే పాజిటివ్ వచ్చింది. నేను కూడా ఫస్ట్ నమ్మలే, ప్రాంక్ ఏమనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది. అమ్మ అమ్మ చెప్పాడు తింటున్నావా ఎవరన్నా వస్తారు మంచిగా బేబీ బ్రదర్ అన్న మంచి చార్మి తమ్ముడు మంచి కొడుకు సరేనా థ్యాంక్ యూ చూసినా మనకే కాకుండా వీళ్ళు కూడా ఫస్ట్ లెక్క ఎగ్జైట్మెంట్ అవుతారు. లేకపోతే ఒక కొడుకుకు తండ్రికి ఆనందం అనేది ఒక మనవల్ని మనవరాలు ఇస్తే అంతగానో మించింది ఏం కావాలా? ఎంత మంది ఉంటే అంత ఆనందం అని. ఇప్పుడు చూడు, నాకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంచెం అటు ఇటు వేయచ్చు, కొంచెం రిలాక్స్ లేకున్నా కానీ పిల్లలు ఈడ ఆడుకుంటూ ఎగురుడు చేసుడు ఉంటే ఎంత రిలాక్స్ అనిపిస్తుంది నాకు. ఇలా మొక్కలు చూస్తేనే కోపం అంతా పోతుంది, కోపం అంతా పోతుందట. ఇగో ఇప్పుడు అన్న వాళ్ళకి కూడా చెప్తాము, వాళ్ళు ఎట్లా రియాక్షన్ ఇస్తే చూద్దాం. అంటే వాళ్ళకి తెలియదు ముచ్చట, వాళ్ళ దగ్గరకు పోయి ఇట్లా అయిందంటే ఇద్దరు ఒకసారి అయ్యారని చెప్పి షాక్ ఇస్తారు. అట్లా రాజమామ దగ్గర కూడా పోతాయి. అంటే ఇప్పుడు నాకు తెలియదు. అయ్యో నువ్వే కదా ఉన్నది. నేను మర్చిపోతున్నా, ఆయన ఒకటి ఎట్లా రియాక్షన్ ఇస్తుందో చూడాలా. నేను తమ్ముడు అనుకున్నా నేను. అన్నానికి తెలుసు కానీ అన్నగాడు తెలియనట్టు లోపలికి ఏంటో వదినతో వస్తాడట. ఇప్పుడు వెళ్దాం. అన్నా ఎట్లా వదిన? కొంచెం కూర ఉంటే అమ్మా. నా దగ్గర కూర లేదమ్మా, మీరంటే అమ్మా. వీడియో పట్టుకుని వచ్చిర్రు, ఏం కథ లేదు కానీ మా పాపకి కంగ్రాట్స్ చెప్తారా? మీ ఇద్దరికి చెప్తే మీ ఇద్దరు నన్ను లేకకుండానే వేయరు బంగ్లా పైన. ఏ యానివర్సరీ అది వినవాళ్ళే వదిన. ఐడు కూడా అంటున్నా యానివర్సరీ చెప్పిందిరా మీకు వినవాళ్ళేదా? మైక్ మీ చెప్పేది ఉండే కదా, ఫోన్ చేయొచ్చు. మైక్ పెడదామన్నా కానీ నాకు గొంత అప్పటికి వెళ్తలేదు. యానివర్సరీ గురించి హ్యాపీ యానివర్సరీ అని చెప్తే మేము పొద్దున బైక్ వేసుకున్నాం. బైక్స్ అప్పటికి కాదు ఇప్పటి సంగతి చెప్పు. ఇప్పటి సంగతి ఏంటంటే ఇది దీనికి నాకు గొడవలు అవుతున్నాయి. పెట్టుకోరు అది కానీ అదంతా ముచ్చట, అది అని డైరెక్ట్ మ్యాటర్ కదా. నేను చెప్తా. మా పాపకి విష్ చేయండి. ఫస్ట్ విష్ కంగ్రాచులేషన్స్ అని మా పాపకి. కంగ్రాచులేషన్స్. మా పాప అక్క అవుతుంది, అన్న అవుతుండు. మా పాప అక్క అవుతుంది. అర్థమైపోయింది నాకు, అర్థమైంది. అర్థం కాలేదురా. ఇక్కడ ఇంకొకరు వస్తారు, అక్కడ ఇంకొకరు. అది మ్యాటర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మళ్ళా మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పని పెట్టాలి. గాడ్ గ్రేస్ చూసిర్రా. ఇప్పుడు ఇస్తే ఫస్ట్ టైం ఇద్దరికి ఒకటేసారి ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇద్దరికి ఒకటేసారి, కొంచెం దగ్గరే కానీ ఇక అట్లా ఇద్దరికి ఒకటేసారి ఇస్తాను. అది గాడ్ గ్రేస్ అదంతా. అంటే ఏది అనుకున్నా కానీ అంతా దేవుడి చేతులు ఉంటుంది. దేవుడు ఎట్లా రాస్తే అట్లా కంటే మనం ఒకేసారి ఆయన అన్న అవుతుండే, ఆయన అక్క అవుతుంది. మళ్ళీ సేమ్ ఇద్దరు అవుతారు ఇక ఓలొచ్చిన. ఎట్లా అనిపిస్తుంది ఆయన నీకు? మళ్ళీ ఇద్దరు ఒకటేసారి అవుతుండే హ్యాపీ. ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి అంటే, కాకపోతే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం గ్యాప్ ఉంటుంది కానీ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇద్దరికి మళ్ళీ ఒకటేసారి వస్తారు కదా, ఇక ఇద్దరు వస్తే మళ్ళీ టెన్షన్ ఉండదు అంతే. చలో ఇప్పుడు లాస్ట్ ఉన్నది రాజమమ్మీ. ఎందుకంటే ఏం ముచ్చటైనా ఏ శుభవార్త అయినా కానీ రాజమమ్మకి చెప్పకుండా ఉంటాం. రాజమమ్మకి అయితే పక్కా చెప్పాలి. ఎందుకంటే మేము
దేవుడిగా మా ఇంట్లో అయితే దేవుడిగా భావించేది అమ్మ నాన్నలని, తర్వాత మా రాధమమ్మని. సో ఈ ముచ్చట రాధమమ్మకి చెప్పాలి. తెలిసిన వెంటనే ఇంకా అందరు చెవులు పడక ముందే పోయి రాధమమ్మకి చెప్పాలి. అంటే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అంటే ఉంటుంది ఎంతైనా కానీ అందరి చెవులు పడక ముందే చెప్పాలని చెప్పి మాకు ఉంటుంది. సో ఇప్పుడు రాధమమ్మకి చెప్పేద్దాం. రామమ్మే ఒకసారి ఎట్రా. అబ్బా మా పాప మస్తు చదువుతుంది మమ్మీ. మొన్న జ్వరం వచ్చింది కదా, ఏమైనా ఏడ్చుడు మరి ఎందుకు అట్లా ఏడుతుంది, ఏమన్నా ఉందా అని చెప్పి అల్లు పడతాను పడతాళ్ళు. హాస్పిటల్కి కొండపోయినాం, డాక్టర్ దగ్గర కొండపోతే ఏం లేదు ఫీవర్ వచ్చింది పోయారు అంటే వారం రోజులు అయింది. టానిక్లు పోసినాం, అన్నీ పోసినాం, తగ్గుతుంది. ఇప్పుడు కొద్ది విషయం ఉంటుంది, ఒకటేసారి ఏడుతుంది, ఒకటేసారి ఊసారి ఉంటుంది, ఒకటేసారి ఏడుతుంది. రేపు పొద్దున ఆడుతుందా? మీకు మొత్తం మంచిగానే ఉంది. కడుపులో ఏమన్నా తిప్పుడు గిట్లా కడుపులో ఏవో తిప్పుతుంది అద్దమ్మా. నెల్లే కాదు, గామొచ్చలే కాదు, అట్టినే తిప్పుడు వాంతికి వచ్చినట్టు అప్పుడు. ఏ కదా ఏ కదట. ఏం కదా మరి పాపకు తమ్ముడు వస్తుండట. మరి ఇప్పుడు కాదంటున్నా తమ్ముడు వస్తాడు. శుభవార్తలేదా అబ్బా. కూడా పాటించాలి, పాటిస్తే అన్ని మంచి జరుగుతాయి. జరుగుతాయి కావాలి, పిల్ల కోసం చల్లగా ఉండాలి. చెప్పాలి అని. సరేనా? అయితే ఇంకో ముచ్చట ఏంటంటే వైనా వీళ్ళు ఇద్దరు ఒకటేసారి అయ్యారు. మళ్ళీ ఇద్దరు ఒకటేసారి వైనా అయింది. వైన తర్వాత ఇది గట్లా ఒకటేసారి అంటే ఒకటేసారి కాదు, కొద్దిగా డిఫరెన్స్ అన్నది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటేసారి కొట్టారు కదా, వీళ్ళిద్దరు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కానీ కాపాడుకోవాలి, మంచిగా కాపాడుకోవాలి. మనం అన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ దానికి కూడా కొన్ని డేస్ డిఫరెంట్ ఉండే కానీ ఇద్దరు ఒకే రోజు పుట్టి. నా డేస్ ఇంకా ఉన్నా కూడా ఇంకా పాప జల్ది పుట్టింది. అన్న వచ్చిండు 19 అని చెప్పి వచ్చింది 19. ఇప్పుడు నెలల డిఫరెన్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు ఎట్లా డెలివరీ అవుతుందో చూడాలి. కోడికి వచ్చింది కదా, ఈ కథ ఎట్లుందో తెలియాలి. ఇక శివైదరమని కాపాడుకోవాలి మంచిగా అన్ని సెట్ అవుతుంది. సరేనా? ఇక మేము కూడా రెండోసారి అమ్మ నాన్న కాబోతున్నాం. మా పాపకు ఇంకో బుజ్జి తమ్ముడో బుజ్జి పాపనో అంటే చెల్లెనో వస్తుంది. దానికి మేము హ్యాపీ. అండ్ ఇప్పుడు మేము పెట్టిన వీడియోలో చాలామంది కామెంట్ చేసారు, అదేంటంటే ఈ ప్రెగ్నెన్సీ కిట్లో ఏంది 3 లైన్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్ చేసారు. అయితే ఇది మంచిగా గమనించండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇక మంచిగా గమనించండి, ఇవి 2 లైన్సే, కానీ ఇక్కడ ఒకటి ఉంది చూసిరా, అది ఈ కిట్కి వచ్చిందే. అది మీకు షాడో కనిపించిందో లేదా ఒక లైన్ కనిపించిందో తెలియదు. దానివల్ల మీరు 3 లైన్స్ అనుకుంటారు, అది 3 లైన్స్ కాదు 2 లైన్సే. అంటే 3 లైన్స్ అయితే కమల పిల్లలేమో అని చెప్పి నాకు కూడా అనిపించింది. చూసేసరికి ఇదేంది వేరే ఉంది అని చెప్పి చూస్తే ఇది ఉన్నది. అండ్ ఇంకొకటి చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే, మాకు ఇన్ని డేస్ అవుతుంది ప్రెగ్నెన్సీ కాక, మాకు ఇన్ని డేస్ అవుతుంది, మాకు వాళ్ళ సాల్ పడ్డది వీళ్ళ సాల్ పడ్డది అని చెప్పి కామెంట్ చేసారు. అయితే అది అవ్వడానికి కూడా ఒక టిప్ ఉంటుంది, అంటే ఏ డేస్లో కలవాలి ఏం కథ అని చెప్పి ఒక టిప్ ఉంటుంది. అది చెప్పచ్చో చెప్పరాదో తెలియదు, కానీ అది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పబోతున్నాం. ప్రెగ్నెన్సీ జల్దీ కావాలని చెప్పి అనుకుంటే ఏ డేస్లో కలవాలంటే, అయితే నాకైతే సక్సెస్ అయింది. మన ఇప్పుడు ఒక డేట్ ఉంది, అంటే 21కి మనకి స్టార్ట్ అయింది అనుకోండి పీరియడ్. కొంతమందికి 5 days అవుతుంది, కొంతమందికి 8 days అవుతుంది. సో నాకైతే 5 days అయింది కాబట్టి 21, 22, 23, 24, 25. సో 5 days అయింది. ఈ 5 days తర్వాత ఎన్ని డేస్ గ్యాప్ ఇవ్వాలంటే 26, 27, 28, 30 ఉంది కదా, 30, 1st and 2nd ఈ 3 days కలవాలన్నట్టు. ఇప్పుడు మీకు అవుతుంది ఓకే. ఆ డేస్ అయిపోయినాక తర్వాత ఎన్ని డేస్ గ్యాప్ ఇవ్వాలి? 4 days. 4 days గ్యాప్. 4 days తర్వాత 5th డే ఉంటుంది కదా, ఆ 5th డే 5th, 6th, 7th అన్నట్టు ఇక 3 days. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాని వాళ్ళు జర మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది సూపర్ రంజిత్, అలాగే చార్మి రంజిత్ 2125 ఈ రెండిట్లలో మెసేజ్ చేయండి. ఇన్స్టాలో దేనికైనా మెసేజ్ చేయండి, అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. మీరు మెసేజ్ చేస్తే క్లియర్గా చెప్తాం.
సో ఓకేనా, అర్థం కాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇక మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రెగ్నెన్సీ అయినందుకు. ఇప్పుడు ఇంకా ఎవరికైతే అందుతలేదో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అయిపోయేలోపు మళ్ళీ 2027 పడేలోపు ఆ దేవుడు మీకు కూడా ఒక పండుని ఇవ్వాలని చెప్పి, అంటే అబ్బాయో అమ్మాయో పుట్టాలని చెప్పి నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి తప్పకుండా అవుతుంది. మీరు కూడా ఏం టెన్షన్ పడకండి. టెన్షన్ పెట్టుకుంటేనే ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది. మీరు టెన్షన్ పడకుండా ఫుడ్ కానీ అన్ని విధాలుగా మంచిగా ఉండండి. ఓకేనా, మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.